ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వామిని ప్రతిరోజు చూసినా కానీ ఇవాళే కొత్తగా చూసినట్లుగా అనిపిస్తూ ఉంటారండి. స్వామి ఎప్పుడు చూసినా కూడా ప్రతినిత్యం కూడా తిరుమలలో ఎలా అయితే స్వామి అర్చకులు ఎలా అయితే దర్శనాన్ని ఇస్తారో అదేవిధంగా స్వామి మా ఇంట్లో కూడా అలానే దర్శనమిస్తారా అన్నట్లుగా అనిపిస్తుంది. అంతకుముందు అట్లా అనిపించేది కాదండి. కానీ పైకి వచ్చినప్పుడల్లా స్వామిని చూడాలి 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 అని అనిపిస్తూ ఉంది. ఈరోజు ఉన్న అందం రేపు ఉండలేదండి. అంత రోజు రోజుకి అందంగా పెరిగిపోతూ దర్శనాన్ని ఇస్తున్నారు. అచ్చం తిరుమలలో కూడా అలానే వేంచేసి ఉంటారు. ఈ వీడియోలో చూసినట్లయితే ప్రాతకాల సేవ ఎలా చేస్తామనేది కూడా చూడండి. ఉదయాన్నే స్వామివారి యొక్క బిందెతో నీళ్ళు ఫస్ట్ స్వామివారి యొక్క డోర్ని లాక్ చేసి అప్పుడు డోర్ అయితే తీస్తాను. ఫస్ట్ దర్శనాన్ని చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ముందుగా సుప్రభాతం జరుగుతూ ఉంటుంది. ఈలోపే లోపల అంతా శుభ్రం చేసుకొని దీపాలు ఇవన్నీ వెలిగించుకుని లోపల కార్యక్రమం అంతా కూడా చేసుకున్న తర్వాత సుప్రభాతం అయిపోయేటప్పుడు శ్రీకాంతాయ కళ్యాణ నిదయ నిదయ అంటూ సుప్రభాతంలోనే హారతి పాట వస్తుంది. హారతి పాటకి ఫస్ట్ దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి. ఆ రోజు ఉదయం ప్రతిరోజు ఉదయం ఫస్ట్ హారతి ఇచ్చిన తర్వాత అలా దీపాల కాంతుల్లో కాసేపు అయితే అట్ట పెడతాను. అలాగే నేను అర్చన కూడా దీపాల కాంతుల్లోనే చేసుకుంటూ ఉంటానండి. చాలా ఇష్టం నాకు. తిరుమలలో ఎలా అయితే దీపాల కాంతుల్లో చేస్తారో అదే విధంగా చేద్దాం అనుకుంటాను ఎప్పుడు కూడా. ఇక్కడ 4 దీపాలు అయితే వెలిగించాను. 4 వేదాలకు గాను 4 దీపాలని వెలిగించాను గుర్తుగా. ఆ తర్వాత శివుడికి అలాగే భోగ శ్రీనివాస స్వామివారు ఎవరైతే స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంటారో వారికి కూడా అభిషేకము జలాలతో పుణ్యజలాలతో అభిషేకం ఇందాక మనం తెచ్చుకున్నాం కదండి. ఆ జలంతో అభిషేకం చేసుకుంటాను. ముందే ఆ జలాన్ని ముందే తెచ్చుకుంటాను. ఆచర్మ్యానికి కానీ అన్నిటికి కూడా అన్నీ ఆ నీళ్ళేనండి. ఫ్యూచర్లో నేను ట్యాప్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. ట్యాప్ పెడితే కనుక డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ట్యాప్ కూడా తిప్పుకునే విధంగా చేసుకోబోతున్నాను. అంటే ఈ ఒక్కొక్క చెంబు పోసుకొని అలా చేసుకోవచ్చు కదండి అభిషేకం. అలా కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాను. ప్రతినిత్యం కూడా ఈ విధంగా ఇవాళకి నిన్న ప్రతిష్ఠ అయింది. ఈరోజు భజన కార్యక్రమం అయితే జరిగింది పోయిన సోమవారం. ఇదే రోజున భజన కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. నిన్నటి రోజున ప్రతిష్ఠ అయ్యి వారం కంప్లీట్ చేసుకున్నాము. ఈ విధంగా అభిషేకం అంతా అయిపోయినాక వాటికి కూడా ఆ స్వామివారిని కూడా తుడిచి బొట్లు అవన్నీ కూడా అలంకరించుకుని వస్త్రము అవన్నీ కూడా అలంకరించుకుని మూలమూర్తి అయిన స్వామివారికి ఆ రోజు ఏమైనా పూలు వస్తే కనుక ఈరోజు సన్నజాజి పూలు ఉన్నాయి కాబట్టి సన్నజాజి పూలు అయితే వేశాను. ఈ వీడియో అనేది ఆదివారం నాడు తీశానండి. ఆదివారం తీసి ఇవాళ సోమవారం మీకు అప్లోడ్ చేస్తున్నాను, మీ అందరూ చూస్తారని. ఈ విధంగా మొత్తం కూడా పుష్పాలన్నీ కూడా అలంకరించేసి స్వామివారిని ఈ విధంగా వేంచేపు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి సహస్రనామార్చన అనేది చేస్తూ ఉంటాను. స్వామివారి యొక్క నామాలతో ఆ అష్టోత్తరం లాగా చేసుకుని స్వామివారి యొక్క పాదాలకు తులసి అంతా కూడా సమర్పించడం జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా ప్రతినిత్యం కూడా ఉదయము ప్రాతకాల పూజలు అయితే ఎలా ఉంటాయి. రేపటి వీడియోలో సాయంకాలం పూజ ఎలా చేసుకుంటాను, అలాగే స్వామివారికి సాయంత్రం పవలింపు సేవ అయితే చేస్తా కదండి, అది కూడా ఎలా చేస్తాను ఏం చేస్తాను అనేది సాయంత్రం వీడియో కూడా తప్పకుండా చూడండి. అంటే అది రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఉదయం జరిగిన కార్యక్రమం అంటే ప్రతిరోజు ఉదయం జరిగే కార్యక్రమాన్ని ఇక్కడ చూపిస్తున్నాను. మీరు ఈ విధంగా ప్రతిరోజు ఉదయం స్వామివారికి ప్రాతకాలంలో విశేషమైన ఆరాధన ఉంటుంది. నాకు బాధ్యత పెరిగిందంటున్నా కదండి. ఇవన్నీ కూడా మన కోసమేనండి చేసుకోవటం. స్వామివారి సుప్రభాతం లేపి ఆ తర్వాత స్వామివారికి విశేషమైన పూజలు చేసుకుని ఆ తర్వాత అలంకారాలు ఇవన్నీ కూడా చేసుకుని అదొక తృప్తిగా ఉంటుంది. ఆ రోజల్లా కూడా ఒక మంచి పాజిటివ్గా ఉంటాం. అలాగే ఆ రోజల్లా కూడా మన స్వామివారికి సేవలో పాల్గొన్నట్లుగా అనుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత పుష్పాలన్నీ కూడా సమర్పించి తర్వాత ధూపము దీపము నైవేద్యము కూడా సమర్పించిన తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రతిరోజు ఉదయం కార్యక్రమాలు అయితే
పూర్తి చేసుకుంటాం. తిరుమలలో అంటండి అర్చకులకు ప్రతిరోజు వెళ్తారంట కదండీ! వెళ్తారు. ఏ రోజు చూసినా కొత్తగా ఉంటారంట స్వామి. అంటే ఇప్పుడు చూసి మళ్ళీ బయటికి రాంగానే మళ్ళీ లోపలికెళ్ళేసరికి మళ్ళీ కొత్తగా నూతన రూపంలో కనిపిస్తూ ఉంటారంట. అలాగే మా ఇంట్లో కూడా ప్రతిరోజు ఉదయం రోజు చూసినా గానీ ఏదో రోజు కొత్తగా ఉంటూ మళ్ళీ చూడాలి, మళ్ళీ చూడాలి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు నాకైతే. ఈ కింద అంతకుముందు ఉన్నా గానీ రోజు అటు ఇటు తిరిగేవాళ్ళం, చూసేవాళ్ళం. అంత ఇబ్బంది ఇంతగా అనిపియలేదు. కానీ ఎప్పుడైతే పైన కట్టామో తిరుమలలో ఎలా అయితే అనిపిస్తుందో అలానే అనిపిస్తుందండి నాకైతే. అందుకే టైటిల్ కూడా అలానే పెట్టాను. నాకు అలానే అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఇంకా సుందరాకారుడై కనిపిస్తున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది స్వామి. ఈ విధంగా స్వామి మా ఇంట్లో వేంచేసి మా యొక్క సేవలన్నిటిని కూడా అందుకుంటూ స్వామి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. స్వామివారి యొక్క ఆశీస్సులతో మేము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం స్వామివారికి ఆ దీపాలతో ఆ దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి, దర్శనం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. స్వామివారిని ఆ కర్పూర కాంతుల్లో చూస్తుంటే కన్నుల పండుగగా ఉందండి. నవనీత చోరుడికి నవనీత హారతి అన్నట్లుగా స్వామివారికి హారతి జరిగిందండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు అయితే చేసుకుంటూ ఉంటాను. ఆ మంగళ హారతిని మీరు కూడా కళ్ళకద్దుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.